మన ఇండియన్స్ ఆయిల్ చాలా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తాము. ఎంత అంటే యావరేజ్గా ఒక పర్సన్ 12 kg per year కన్జ్యూమ్ చేయాలి. కానీ మనం మాత్రం ఆన్ యావరేజ్గా 24 kgs కన్జ్యూమ్ చేస్తున్నాము. చెప్పాలంటే 50 kgs కన్జ్యూమ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సూపర్. అట్ ప్రెసెంట్ ఇండియాలో ఆయిల్ ప్రొడక్షన్ కంటే కన్సంప్షన్ చాలా ఎక్కువ ఉంది. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇండియా వేరే కంట్రీస్ నుంచి ఆయిల్ ఎక్కువగా ఇంపోర్ట్ చేస్తుంది. దీనికి సొల్యూషన్ వెతకడానికి మన ఇండియన్ గవర్నమెంట్ అరౌండ్ 70 crores ఇన్వెస్ట్ చేసింది GM మస్టర్డ్ క్రాప్ని క్రియేట్ చేయడానికి. ఈ GM మస్టర్డ్ వల్ల హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్ ఈజీ అవుతుంది అండ్ అప్ టు 30% ఎక్కువ వస్తాయి. అల్టిమేట్గా ఇండియాలో ఆయిల్ ప్రొడక్షన్ పెరుగుతుంది అండ్ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గుతాయి. ఇలా చేస్తే ఇండియాకి చాలా మనీ సేవ్ అవుతుంది. ఇది ఇలా ఉంటే కరెక్ట్గా దాన్ని అప్రూవల్ చేసే టైంకి ఈ GM మస్టర్డ్ క్రాప్ వల్ల హ్యూమన్స్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుందని అండ్ హనీ బీస్ ఎఫెక్ట్ అవుతాయని చాలా ప్రొటెస్ట్ అయితే వచ్చాయి. ప్రజెంట్ దీని మీద కోర్టులో కేసు రన్ అవుతుంది. సో ఈ రీజన్ వల్ల GM మస్టర్డ్ ఇంకా అఫీషియల్గా కల్టివేషన్లోకి రాలేదు. అండ్ GM మైజ్ కూడా ఇండియాలో ట్రయల్స్లోనే ఉంది, అఫీషియల్గా రిలీజ్ చేయలేదు. మేబీ ఫ్యూచర్లో ఈ ప్రొటెస్ట్కి ఆన్సర్ ఇవ్వగలిగితే GM క్రాప్స్ కల్టివేషన్లోకి వచ్చే ఛాన్స్ ఉంది.